నమస్తే మామ, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ మామ. ఇవాళ మనం వచ్చేసి గోల్కొండ కోట దగ్గర ఉన్నాం మామ. ఇక మీ అందరికి తెలియదు ఏముంది, ఇక ఇంకా వారంలోనే గోల్కొండ బోనాలు షురు అవుతాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం మామ. ఈసారి గోల్కొండ మన జగదాంబికా దేవి ఎలా ముస్తాబైందో, మనం ఇంకా ఈసారి గోల్కొండ ప్రోగ్రామ్ లో ఏమేమి హైలైట్స్ ఉన్నాయో అన్ని ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం మామ. వచ్చేసారు మామ. ఇంకా మామ, మన గోల్కొండ జగదాంబికకు ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ మామ. సో రాజులు పూర్వం ఇళ్ళకి పోవాలన్నా రావాలన్నా ఇదే ఎంట్రన్స్ మామ, మన గోల్కొండ జగదాంబికది. సో ఒకసారి వెళ్ళి చూసుకుందాం మామ లోపలికి వెళ్ళి. ఇది మనం చూసుకుంటే టోటల్ మెటాలిక్ తోటి సంబంధించింది ఉంది మామ, చాలా ఈ దర్వాజా. ఇక మన గోల్కొండ అనగానే గుర్తుకొచ్చేది నిజాంల కోట. ఆ కోటలో వెలిసిన మన జగదాంబిక దేవి ఇక బోనాలకు ముస్తాబైంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆ 7 అక్కజల్లకు ముద్దుల తమ్ముడైన పోతరాజులంతా ఇక్కడనే రెడీ అవుతారు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బోనాలు మొత్తం అమ్మవారికి తయారు చేసి పైన జగదాంబ దేవికి బోనాలు సమర్పిస్తారు. మనం ఇక్కడ చూసుకుంటే పండుగ రోజు మొత్తము అన్నదాన కార్యక్రమం జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఇంకా మనం పైనకి వెళ్ళి ఇంకా జగదాంబిక అమ్మవారు ఎలా ముస్తాబైందో ఇంకా అన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఒకసారి రండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. ఆ జగదాంబ దేవిని మనం దర్శించుకోవాలంటే మొత్తం 400 మెట్లు ఎక్కితే కానీ ఆ జగదాంబ దేవి మనకు దర్శనం ఇవ్వదు. సో నార్మల్గా మనమైతే ఎక్కేసాం కానీ, సో తలపైన బోనం ఎత్తుకొని 400 మెట్లు ఎక్కాలంటే ఆ జగదాంబిక దేవి ఆశీర్వాదాలు మన ఆడపడుచుల పైన ఉన్నట్టే. సో ఒక్కసారి మనం విధంగా పైనకి వెళ్ళి ఆ జగదాంబ దేవిని దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్. నార్మల్గా ఎక్కితేనే దమ్ము వస్తుంది మామ. సో బోనాల పండుగకు మన ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని పైనకి ఎక్కుతున్నారంటే చాలా గ్రేట్ మామ. వాళ్ళ ఓపికని చాలా మెచ్చుకోవాలి మామ. మీరు చూసే ఉంటారా మామ, యంగ్స్టర్స్ అంటే మెట్లెక్కి దమ్ము అవుతున్నారు. సో నిజంగా మన ఆడపడుచులు బోనాలు తలపైన ఎత్తుకొని 400 మెట్లు ఎక్కడం అంటే మజాక్ కాదు మామ. ఆ జగదాంబిక అమ్మవారి ఆశీర్వాదాలు మన ఆడపడుచుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ. మనం ఇక్కడ చూసుకుంటే మన గోల్కొండ జగదాంబిక దేవి ఆల్మోస్ట్ బోనాలకు ముస్తాబైందని చెప్పొచ్చు. సో మనం విధంగా ఒకసారి లోపలికి వెళ్ళి ఆ జగదాంబిక దేవిని దర్శించుకుందాం, అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందుదాం మామ. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం నడండి మామ. ముందుగా మనకు ఆషాఢం అనగానే గుర్తుకొచ్చేది బోనాల పండుగ. ఆ బోనాల పండుగ మనకు గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారితో ప్రారంభమవుతుంది. ఈసారి గోల్కొండ బోనాల్లో ప్రత్యేకత ఏమిటంటే మన శ్రీకాంచారి అన్నవారు బంగారు బోనంతో పట్టు వస్త్రాలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ఉన్నారు. 100కి పైగా పోతరాజులతో 20కి పైగా ఉత్సవ విగ్రహాలతో అమ్మవారి జాతర ఈసారి చాలా ఘనంగా జరగనున్నది. సో ఒకసారి ఈ పండుగ మొత్తం 9 వారాలు అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఒకసారి మనం విధంగా అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జగదాంబికా దేవి దర్శనం చేసేసుకున్నాం కదా మామ. సో ఒకసారి మనము లోపలికి వెళ్ళి మహంకాళమ్మ దర్శనం ఇవ్వడం చేసేసుకుందాం రండి మామ. ఒకసారి ఇదే మన మహంకాళమ్మ దేవాలయం. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకుందాం రండి మామ. సో ఇక్కడ చూసుకుంటే గుడి మాత్రం బంద్ ఉంది మామ ప్రస్తుతానికి. సో మనం బయట నుంచే దర్శనం చేసేసుకుందాం. జై బోలో మహంకాళమ్మ కి జై. సో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.